అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత పీడలాగా తయారైనటువంటి ఆ రెండు పీడ పత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు బూతుజ్యోతిలో ఎటువంటి వార్తలు రాస్తారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 405. ఈరోజు ఏం రాశాయో ఒకసారి చూద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేద్దాం, తప్పనిసరిగా హాజరవ్వాల్సిన సిబ్బంది మినహా మిగిలిన అందరికీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నాము, టెలి వీడియో కాన్ఫరెన్స్లకు ప్రాధాన్యత ఇద్దామని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వ రంగంలో వాళ్ళందరికీ వర్క్ ఫ్రం హోమ్ అంటూ నిన్న మాట్లాడిన దాన్ని బట్టి అంటే దేశం అంతా ఒక పక్క మళ్ళీ సంక్షోభంలోకి వెళ్ళబోతా ఉంది. అంతకుముందు కరోనా లాంటి సంక్షోభం ఎలా ఉందో ఈరోజు అలాంటి ఆరోగ్యపరమైనటువంటిది కాకుండా, అదే అలాంటి కరోనా లాంటి అనారోగ్యాలు కాకుండా ఏదైతే పెట్రోలు, డీజిలు, గ్యాసు, నిత్యావసర వస్తువులు వీటన్నిటి మీద ప్రభావం చూపబోయేటటువంటి సంక్షోభం రాబోతుందనేది ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, దాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మరి ఆ సంక్షోభాన్ని ఎలా ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందో ఒకటి చూడాల్సి. రెండోది, ఆయన మాట్లాడుతూ గ్యాసు, పెట్రోల్, డీజిల్ సరిగా సరఫరా కావటం లేదు, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో, ఈ స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ ఏ రాష్ట్రంలో లేనంత సంక్షోభం మన రాష్ట్రంలోకి మీరు తీసుకొని వచ్చారు. 2 సంవత్సరాల్లో 3,62,000 కోట్లు అప్పులు చేసి ఈరోజు ఒకటంటే ఒక సంక్షేమ పథకం ఇవ్వకపోగా ఇంకా ప్రజల నెత్తిన కరెంటు ఛార్జీలు బాధుడు కావచ్చు, నిత్యావసర వస్తువుల బాధుడు కావచ్చు, ఇవన్నీ జరిగిపోయినటువంటి పరిస్థితి. 2, ఆయన ప్రధాన్ని ఆయన క్రెడిట్లో వేసుకునే ఆలోచనతో ఇంకోటి కూడా క్రెడిట్లో వేసుకుంటూ నిన్న దొరికిపోయాడు. ఏంటంటే, కర్నూలులో వచ్చే నెలలో బంగారం గని ప్రారంభించబోతున్నాం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే బంగారంలో 50 నుంచి 60% ఎక్కడి నుంచే రానుంది. పచ్చి బూతు. అసలు నీకు దానికి సంబంధం లేదు, నువ్వు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా అబద్ధం. కర్నూలులో బంగారు గనులకు సంబంధించి ఇప్పుడు కాదు, 1991, 92లోనే అక్కడ బంగారం ఉంది అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ దాన్ని వెలికి తీయాలంటే ఏదో బంగారం అక్కడ ఉంటే అట్లా తీసుకొచ్చేది కాదు. దానిలో నుంచి మొత్తం వెలికి తీయాలి. దాంట్లో ఎక్కడెక్కడో చిన్నది ఉంటుంది, దాన్నంతా తీసి చేయాలంటే అది చాలా లాంగ్ ప్రాసెస్, కోట్లాది రూపాయలు ఖర్చు కూడా అయ్యింది. సో దానికి సంబంధించి 2013 సంవత్సరంలో జియో మైసూర్ అనేటటువంటి కంపెనీ లీజుకు తీసుకుంది. లీజుకు తీసుకొని అక్కడ ఏదైతే గోల్డ్ మైన్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే 13 టన్నులు మొత్తం అక్కడ గోల్డ్ ఉందని సర్టిఫై అయింది. అది 42 టన్నుల దాకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది కూడా ఉంది. సో దానికి సంబంధించి ఇప్పుడు వాణిజ్య అవసరాలకు కూడా వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఏదైతే స్టార్ట్ చేయబోతున్నారో దాన్ని నేనేదో క్రెడిట్లోకి వేసుకుంటున్నాడు. భారతదేశం మొత్తంలో అంట 50 నుంచి 60% కర్నూలు నుంచే బంగారం వచ్చేసిద్దంట. అసలు నువ్వు ఎట్ట ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశం ఈరోజు విదేశాల నుంచి 800 టన్నులు దిగుమతి చేసుకుంటుంది. ఏడాదికి 800 టన్నులు. ఇక్కడ ఉంది ఎంత? 13 టన్నులు. అది కూడా ఒకేసారి తీయటానికి లేదు. సంవత్సరానికి 1/2 టన్ను నుంచి 1 టన్ను వరకు మాత్రమే తీయటానికి ఇక్కడ అవకాశం ఉంది, అది కూడా 15 సంవత్సరాల్లో. మరి ఎట్లా ఇది సరిపోయిద్ది? రెండోది, దీనికి ప్రభుత్వానికి ఏమన్నా వస్తుందా? సో దీన్ని కూడా ఏదో మొత్తం ఇప్పుడు బంగారం మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మనకు బంగారు గని వచ్చేస్తుంది, సో మీరంతా మన రాష్ట్రమే బంగారం వచ్చేసిద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జనాలని పిచ్చోళ్ళని ఎర్రాలని చేయడానికి మాట్లాడేటటువంటి మాటల్లాగా కనపడుతుంది తప్ప ఎక్కడా లేదు ఇది. ఎందుకంటే అసలు మన దేశంలోనే ఒక కర్ణాటకలోనే 1.5 టన్ను సంవత్సరానికి ఉత్పత్తి అయ్యేది బంగారు, ఓన్లీ 1.5 టన్ను. మరి ఇక దేశం మొత్తం 800 టన్నులు దిగుమతి చేసుకుంటాం మనం. సో ఎట్లా ఇది అయ్యిద్ది? సో ప్రతిదాన్ని ఆయన క్రెడిట్లోకి వేసుకుంటా అడ్డంగా సరి దొరికిపోతా ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నిన్న చంద్రబాబు నాయుడు గారు అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఇంకో షో. నరేంద్ర మోడీయే పెద్ద షో చేస్తూ ఉంటాడు, వీళ్ళు ఆయన చూసి ఇంకా షో చేస్తూ ఉంటారు. ఏంటంటే, మా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలి, అధికారులకు సీఎం ఉప ముఖ్యమంత్రుల ఆదేశాలు, పొదుపు చర్యలపై నేడు కేబినెట్లో కీలక విధాన ప్రకటన, తమ కాన్వాయ్లో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అంటే 50% వాహనాలు తగ్గించాలండి. అంటే ఇప్పుడు వీళ్ళ కాన్వాయ్లో 30 వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, 30 వెహికల్స్లో సగానికి తగ్గించమని ఆయనేమో 2 వెహికల్తో తిరుగుతున్నట్టుగా అక్కడ చూపిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. మరి వీళ్ళేమో అంతకు మించే, ఇంకా 50% తగ్గించినా కూడా అంతకు మించే ఉంటాయి. రెండోది, అసలు తగ్గించాల్సింది మీ కాన్వాయ్లో వెహికల్తో పాటు మీరు పొద్దున హైదరాబాద్ నుంచి ఏదైతే పొద్దున హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి స్పెషల్ ఫ్లైట్లో మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు కదా హైదరాబాదు, అవి కూడా తగ్గించాలి ఉప ముఖ్యమంత్రి గారు. అలానే ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రికి స్పెషల్ ఫ్లైట్, ఉప ముఖ్యమంత్రికి స్పెషల్ ఫ్లైట్,
ఏదైతే సకల శాఖల మంత్రి ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్కి స్పెషల్ ఫ్లైట్, పొద్దున వస్తారు హైదరాబాద్ నుంచి, మళ్ళీ సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోతారు. మరి ఈ ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు? ఈరోజు రాష్ట్రం కదా భరిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖర్చులు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు మీరు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే స్పెషల్ హెలికాప్టర్ ఉపయోగిస్తూ ఉంటాడు, అలానే స్పెషల్ విమానం ఉపయోగిస్తూ ఉంటాడు. దానికి సంబంధించి సంవత్సరానికి అవుతున్నటువంటి ఖర్చు 55 కోట్లు దాదాపుగా. అంటే ఈ 2 సంవత్సరాల్లో 109 కోట్లు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెలికాప్టర్లు విమానాల మీద ఖర్చు పెట్టారు. 109 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కరకట్టలో ఉన్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్లో ఎక్కడైతే ఉంటున్నాడో ఆ గెస్ట్ హౌస్కు సంబంధించి 3 సార్లు మరమ్మతులకు అని చెప్పి 2 సంవత్సరాల్లో 3,40,00,000 ఖర్చు పెట్టారు. ఒకసారి 1,05,00,000, అదేవిధంగా ఒకసారి 1,40,00,000, ఒకసారి 95,00,000. ఇది టెంపరీ హౌస్. ముఖ్యమంత్రి టెంపరీ హౌస్కి 3 జీవోల్లో 3,40,00,000 ఖర్చు పెట్టారు. అలానే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ కరకట్ట కొంపకి వెళ్ళేటటువంటి దారిలో డెకరేషన్ లైట్ల కోసం 5,40,00,000. మరి ఎంత దుబారా చేస్తున్నారు? ఇంటి మరమ్మతులకు 3,40,00,000, అదేవిధంగా డెకరేషన్ లైట్లకు 5,40,00,000. అదేవిధంగా చూస్తే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి బంగ్లాలో మీటింగ్ హాల్ అని చెప్పి దానికి ఒక 67,00,000. నిన్న అదే ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాలో మరమ్మతుల కోసం అని చెప్పి ఇంకొక 6,51,00,000. అంటే మొత్తంగా చూస్తే 16 కోట్ల రూపాయలు కేవలం ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి టెంపరీ హౌసెస్కి. ఇంకా పర్మనెంట్ హౌస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టబోతున్నారు కదా, మరి అది కట్టిన తర్వాత ఇంకా దానికి ఎందుకు ఖర్చు పెడతారు? సో టెంపరీ హౌస్లకే 16 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. 2 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకి 9,20,00,000 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకి. అంటే అదొక 16 కోట్లు, ఇదొక 9 కోట్లు. అలానే విమాన ఖర్చులు చూస్తే 109 కోట్లు 2 సంవత్సరాల్లో. మొత్తంగా 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తిరగటానికి, ఉండటానికి సంబంధించిన మరమ్మతుల కోసం కేవలం, మళ్ళీ రోజు తినేటటువంటి దానికి సంబంధించి రోజు అయ్యే ఖర్చులు సపరేట్, ఇవే చూస్తే 135 కోట్లు ఉంది. మరి ఎంత దుబారా చేస్తున్నారు? సో ఇక్కడ మీరు చెప్పేదానికి చేసేదానికి ఏమన్నా పొంతనుందా? మీరేమో మంత్రులేమో విదేశీ టూర్లు వద్దన్నా కూడా మీరేమో ఇక్కడ తగ్గించుకోవాలి విదేశీ టూర్లు అని చెబుతారు. దుబారా చేయొద్దు ఇక్కడ అంటారు. మీరేమో లెగిస్తే సింగపూరు, మంత్రులు సింగపూర్ పర్యటన, మళ్ళీ తర్వాత నీ కొడుకు సింగపూర్ పర్యటన, ఇంకో మంత్రి స్వీడనో ఇంకో పర్యటన. ఎవరు సొమ్మిది? మీరు ఢిల్లీ ఈ 23 నెలల కాలంలో 30 సార్లు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒక్కళ్ళే ఢిల్లీ 30 సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ పోయారు. మీరు మీ కొడుకు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని 15 సార్లు పోయి ఉంటాడు ఢిల్లీ. ఎవరికి వచ్చి ఇవన్నీ? సో మీరేమో చెప్పాను కదా, హైదరాబాద్ టు ఆంధ్ర అప్ అండ్ డౌన్ సర్వీస్ చేస్తున్నారు, ఏది స్పెషల్ ఫ్లైట్లో. మరి ఇది కదా ముందు తగ్గించాల్సింది. ముందు ఇవన్నీ తగ్గించి నీతి వాక్యాలు చెబితే పాటిస్తారు, ప్రజలు పాటిస్తారు. మీరేం చెప్పినా అమాయకంగా పాటిస్తారు, కానీ మీరు మాత్రం పాటించరు. ఇది అసలు కథ. ఇది దొంగ నాటకాలు అనమాట. ఏదో చంద్రబాబు నాయుడు మించిన దొంగ ఎవరు? వాళ్ళ కొడుకు నారా లోకేష్. ప్లీజ్ అమ్మా, నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు. మామూలు నాటకాల? అసలు ఎందుకు ఆపుతున్నాను నీకోసం ట్రాఫిక్? ఇప్పుడు నువ్వు ఆపొద్దని ఎందుకు చెప్పావు? నువ్వెవడవి? మంత్రివి. మంత్రి వస్తుంటే ట్రాఫిక్ ఆపుతారా నారా లోకేష్? అంటే మీరు అధికార దుర్వినియోగం చేస్తున్నారనే కదా. ఒక ముఖ్యమంత్రి వస్తుంటేనే ట్రాఫిక్ ఆపుతారు, ప్రతి ఒక్క మంత్రికి ట్రాఫిక్ ఆపరు. కానీ మీరు ఇక్కడ నారా లోకేష్ అనేటటువంటి మంత్రి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాఫిక్ ఆపుతున్నారని చెప్పగానే చెప్పి అడ్డంగా దొరికిపోయారు మీరు ఇవాళ. ఎందుకు? ఇక్కడ చూడండి, ఏది పిఆర్ స్టంట్స్ చేసినప్పుడు ఒక్కోసారి ఈ పబ్లిసిటీ చేసుకోవాలని పిచ్చలో ఈజీగా దొరికిపోతారు. ఇప్పుడు నారా లోకేష్ అలానే చేసి దొరికిపోయాడు. ఎక్కడ చూడండి ఈ వార్త. ప్లీజ్ అమ్మా, నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగంతో మంత్రి నారా లోకేష్. సిఐ గారు, నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్ అని మంత్రి నారా లోకేష్ విజయవాడ ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఆయన కాన్వాయ్ మహానాడు కోడలికి వెళ్లి అక్కడ యూటర్న్ తీసుకుంది. తర్వాత సర్వీస్ రోడ్లోంచి సదస్సు ప్రాంగణానికి చేరుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆ కోడలిలోని అన్ని వైపులా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఆ కోడలిలోని అన్ని వైపులా ట్రాఫిక్ ని ఆపేశారు. ఎవరు? నారా లోకేష్ వస్తున్నారని. ఎవరి నారా లోకేష్? ఆఫ్టర్ ఆల్ మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు. ఈయనకి ఎందుకు ట్రాఫిక్ ఆపారు? అప్పుడు రద్దీ సమయం కావడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్లీజ్ అమ్మా, నా కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి అక్కడ ట్రాఫిక్ డీసీపీకి చెప్పాడంట. మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు నారా లోకేష్? ఈ 2 సంవత్సరాల నుంచి నీ కోసం ట్రాఫిక్ ఆపుతా, ప్రజలు నానా కష్టాలు పడతా ఉంటే, ప్రజలు నానా ఇబ్బందులు పడతా,
ఈ ట్రాఫిక్లో చిక్కుంటే నీ వల్ల మరి ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెప్తున్నావు? ఇలా చెప్పి కదా దొరికిపోయింది వాళ్ళ. అంటే నువ్వు 2 సంవత్సరాలుగా మీకోసం ట్రాఫిక్ ఆపుతున్నారు. ఏ రూల్స్ ప్రకారం ఒక మంత్రి వస్తే ట్రాఫిక్ ఆపుతున్నారు? దీనికి సమాధానం చెప్పాలి నారా లోకేష్. ప్రజలకు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలి మీరు. ఈ 2 సంవత్సరాలుగా తప్పు చేశా అని చెప్పి ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పి ఇంకా ఇలాంటి పిచ్చిగా మీకోసం ట్రాఫిక్ ఆపించేటటువంటి కార్యక్రమాలు చేయకుండా ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిదని చెప్తా ఉన్నా. కేంద్ర కేబినెట్ నిన్న నిర్ణయం తీసుకుంటే షాకింగ్ నిర్ణయాలు అనమాట. ఏంటంటే వరికి 2,441 రూపాయలని హెడ్డింగ్ పెట్టారు, కందులకి 8,450 హెడ్డింగ్ పెట్టారు. అసలు ఏంటిదంటే వరికి మద్దతు ధర 72 రూపాయలు పెంచారు. ఒట్టి 72 రూపాయలు. గడిచిన 2 సంవత్సరాల్లో ఒక సంవత్సరం 69 రూపాయలు పెంచారు, ఇంకోసప్పుడు 72 రూపాయలు పెంచారు. ఈడేమో గ్యాసు ఒక బండగ బాతున్నారు 100 రూపాయలు. 3 నెలలు ఎంత పెంచారు చూసారు కదా, 3 సార్లు పెంచారు. కానీ ఒక క్వింటా బస్తాకు మాత్రం 72 రూపాయలు పెంచడానికి అల్లాడిపోతున్నారు. 72 రూపాయలు పెంచారంట. చూడండి, 2024-25లో వరి సాధారణ ధర క్వింటాలకు 2,300 ఉంటే 2025-26కి వచ్చేటప్పటికి 2,369 ఇది మద్దతు ధర. కానీ ఈ మద్దతు ధర ప్రకారం కొంటల్లా. ఫస్ట్ పాయింట్. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే అత్యంత దారుణం. సరే, దానిలో మాట్లాడుకునే ముందు వరికి ఇప్పుడు 72 రూపాయలు పెంచారు. వరి గ్రేడ్ ఏ కూడా 72 రూపాయలు పెంచారు. మొక్కజొన్నకు 10 రూపాయలు పెంచారు. లాస్ట్ ఇయర్ 15 రూపాయలు పెంచారు, ఇప్పుడు 10 రూపాయలు. పెసలకే అంతకుముందు 86 రూపాయలు పెంచితే ఇప్పుడు 12 రూపాయలు పెంచారు. ఇంకెలా బతకాలి రైతన్న? గిట్టుబాటు ధర లేదు ఒక పక్క, మీరు కనీసం మద్దతు ధర ప్రకటిస్తే ఆ మద్దతు ధర అతి తక్కువ ప్రకటిస్తున్నారు. ఇంకో 100-200 రూపాయలు పెంచితే ఏమైంది మోడీ గారు? సో వరికి సంబంధించో లేదంటే మొక్కజొన్న పరిస్థితి మరీ దారుణం. ఇప్పుడు మీరు చెప్పు 2,400 గిట్టుపోయేది మద్దతు ధర ఉంది, మీరు 2,400 కొనాలి లెక్క ప్రకారం. ఇప్పుడు మీరు 10 రూపాయలు పెంచారు 2,410 అని. అసలు ఈ 2,400 కొనే దిక్కు లేదు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. 1,800, 1,600 అడుగుతున్న పరిస్థితి దళారుల మధ్యలో. ప్రభుత్వం ఎక్కడ కొంటల్లా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏదైతే ప్రతి ఊర్లోనే కొనేవాళ్ళు పంటని, ప్రభుత్వమే కొనేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడండి. గిట్టుబాటు ధరలకు ఓ పక్క రైతన్న రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి, ఇస్తానన్నటువంటి మద్దతు ధర అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు లేనటువంటి పరిస్థితి. సరే, ఇంకేదైనా మీరు కొద్దిగా మద్దతు ధరలు ఇంకా పెంచుతారనుకుంటే మీరు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇంకెలా బతకాలి? భారతదేశంలో ఎక్కువ వ్యవసాయ ఆధారితంగా ఉండేటటువంటి దేశం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. సో ఇలాంటి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే కనీసం ప్రశ్నించే వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. జగన్ మేనమామ భూభాగవతం అంటూ ఆంధ్రజ్యోతి హెడ్డింగ్. కడప రింగ్ రోడ్లో నిషేధిత భూములు రవీంద్రనాథ్ రెడ్డి స్వాహా అని. ఈనాడేమో పెద్ద దస్తగిరి జగన్ మేనమామకు బినామీయే. రియల్ ఎస్టేట్ సంస్థలో రవీంద్రనాథ్ రెడ్డి భార్య, కుమారుడు దస్తగిరి భాగస్వాములే. సంస్థ పేరుతో ముస్లిం సొసైటీకి చెందిన 100 కోట్ల ఆస్తులు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. అందులో 50 కోట్ల ఆస్తులు పెద్ద దస్తగిరి భార్య రమణమ్మకు బదిలీ. ఆస్తులు తిరిగిచ్చే విషయంలో రవీంద్రనాథ్ రెడ్డి పెద్ద దస్తగిరికి విభేదాలు. హత్యకు కారణం అదే అంటున్న పోలీసులు. విచారణలో బయటపడుతున్న వాస్తవాలను రాశారు. ఇదొక తప్పుడు వార్త. రోజు చెప్పా కదా, ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య సమస్యలు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద ఏమన్నా ప్రాబ్లం వచ్చి వాళ్ళు తిట్టుకున్నా జగన్ గారే కారణం. పెద్ద దస్తగిరి చచ్చిపోయినా లేదంటే ఇంకొకరు చచ్చిపోయినా అన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారికి నెట్టేయాలి, లేదంటే జగన్ గారి బంధువులకో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో చుట్టేయాలి. క్లియర్గా పెద్ద దస్తగిరి గారి భార్య, ఎవరైతే చనిపోయినటువంటి పెద్ద దస్తగిరి గారి భార్య వచ్చి చెప్పింది, అయ్యా బాబు దీనికి పార్టీలకి లింకు లేదు, దీనికి అక్కడ మీరు ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులకి లింకు లేదు అని చెప్పి ఆమె భార్య చెప్పినా కూడా ఎందరు మీరు మీ ఇష్టం అన్నట్టు వార్తలు రాసి అక్కడ కబ్జా ఇక్కడ కబ్జా. 2 సంవత్సరాల నుంచి మీ మీ బోలి వార్తలు తప్ప ఏదన్నా ఉపయోగకరం ఉందా? జగన్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కాలి, ఇదే టార్గెట్. ఒక ఆర్డర్లో ఈనాడు విషం కక్కాలి, అడ్డదిడ్డంగా ఆంధ్రజ్యోతి విషం కక్కాలి. ఇది తప్ప ఏమన్నా ఉందా? నిత్యానంద రెడ్డిని అలానే అరెస్ట్ చేశారు. నిత్యానంద రెడ్డి గారు దానికి సంబంధం లేకపోయినా రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోలేక ఈ తప్పుడు కేసులు పెట్టి సంబంధం లేనటువంటి కేసులు అందరినీ ఇరికిచ్చేసి జైలుకు పంపించి ఒక రాక్షస ఆనందం పొందాలి. ఈరోజు మీరు చేశారు, రేపొద్దున ఏమవుతుంది? దానికి చక్రవడ్డీ బారు వడ్డీ కలిపి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. చూద్దాం, ఎక్కడికి పోదు కదా. ఈరోజు ఇలా ఉన్న పరిస్థితి. మీరు అక్రమంగా కేసులు పెడుతున్నారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము గెలిచిన తర్వాత. సో అదొకటి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు ఎలా ఉన్నాయంటానికి ఇవాళ ఆ భూతకృష్ణ పత్రికలోనే రాసినటువంటి వార్త. కట్ అనధికార కరెంటు కోతలతో కష్టాలు.
సిబ్బంది కొరతే అసలు సమస్య. 1500 మంది ఏఈ స్థాయి అధికారులకు గాను ఉన్నది 800 మంది ఏఈలే. O&M విభాగంలో 2000 మంది కొరత. నిర్వహణ లోపంతో అనధికార కోతలు. డిమాండ్ తగ్గినా తప్పని అంతరాయం. డిమాండ్ తగ్గినా కరెంటు కోతలు అనధికారికంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మండు వేసవిలో వినియోగదారులకు విద్యుత్ శాఖ చుక్కలు చూపిస్తుంది. లైవ్ మెయింటెనెన్స్ ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అనధికార కోతలు అమలవుతున్నాయి. వాస్తవానికి గత 2 నెలలతో పోల్చుకుంటే ఈ నెల ప్రారంభం నుంచి విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. అయినా అనధికారికంగా కోతలు తప్పడం లేదు. మార్చి ఏప్రిల్ నెలలో సగటు వినియోగం రోజుకు 240 మిలియన్ యూనిట్లుంటే అది మే నెలలో సగటు వినియోగం రోజుకు 250 మిలియన్ యూనిట్లు ఉన్నా కూడా ఏదైతే కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఏలూరు జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, గుంటూరు జిల్లా, అనంతపురం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఇది పరిస్థితి. మరి విద్యుత్ శాఖ మంత్రి ఎక్కడున్నాడో తెలియదు. అసలు మనకు పేర్లు కూడా తెలియదు. ఆ విద్యుత్ శాఖ మంత్రులు ఎవరన్నా వచ్చి ఇదిగో పలానా శాఖ మీద ఎప్పుడైనా మాట్లాడితేనేగా. జగన్ గారిని తిట్టమంటే లైన్కి వస్తారు ఒక్కొక్కళ్ళు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా లైన్కి వచ్చి తిట్టేస్తారు. కొంతమంది బ్రష్ చేయకుండా కూడా వచ్చి తిట్టేస్తారు. కానీ ఏ శాఖ మంత్రి ఎవరో వాళ్ళకి తెలియదు. మరి విద్యుత్ కటకట, కరెంటు కోతలు అనధికారికంగా ఓ పక్కేమో 20,000 కోట్ల కరెంట్ ఛార్జీలు పెంచారు ఈ 2 సంవత్సరాల్లో. ఇంకో పక్క దారుణమైనటువంటి కరెంటు కోతలు. ముందు దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం.